క్లౌడ్. అదేమో 10 రూపాయలు, ఇది 5 రూపాయలు. మమ్మీ, నేను నీకు షోల్డర్ మసాజ్ చేయనా? సడన్ గా నీకేమైంది నోబితా? ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా మామ్. నాకంతా అర్థమైపోయింది గానీ నీకేం కావాలో చెప్పు. అది మా నీకు ఎక్స్ట్రా పాకెట్ మనీ మాత్రం ఇవ్వను. నువ్వేదైనా ప్లాన్ చేస్తే అది నాకు వివరంగా చెప్పాలి. మనం పెంచలేం కాబట్టి పెట్టుకోవడానికి వీల్లేదు. ఏంటి పెట్ కావాలని మమ్మీని అడిగితే మమ్మీ నిన్ను తిట్టారా? ఇక నేరుగా నా దగ్గరికి వచ్చావు, అవునా? నువ్వెలా కనిపెట్టావు? నీ గురించి ఆ మాత్రం నాకు తెలీదా నోబితా? మా స్కూల్ పక్కనే ఒక పెట్ షాప్ ఉంది. అందులో బర్ల్డ్ అని క్యూట్ పప్పీస్ ఉన్నాయి తెలుసా? అందులో ఒకటి నాకు నచ్చింది. ఓ ఎంత స్వీట్ గా ఉందో. స్వీట్ గా ఉన్నంత మాత్రాన దాన్ని ఇంటికి తీసుకొచ్చేస్తావా? అలా అనుకో, నేను దాన్ని జాగ్రత్తగా పెంచుతా. కిట్టెన్స్ ని పప్పీస్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలని మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు. ఆ విషయం నాకు తెలుసు డోరేమాన్. ఐడియా, మనం ఒక క్లౌడ్ ని కొందాం, దాన్ని పెంచుకుందాం. క్లౌడా? ఏం మాట్లాడుతున్నావు? ఆ క్లౌడ్ ని మనం ఎలా పెంచుకుంటాం? పెంచుకోవచ్చు. డోరేమాన్, నువ్వు ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నాకు పెట్ కావాలంటే క్లౌడ్ ని తీసుకొచ్చి పెంచుకుందాం అంటావేంటి? పెట్ స్ప్రే. మన క్లౌడ్ మీద ఈ పెట్ స్ప్రే వేస్తే అది పెట్ లా మారిపోతుంది. అది క్లౌడ్ కాబట్టి దానికి కావాల్సిన షేప్ కి మార్చుకోవచ్చు. దానికి ఫుడ్ కూడా పెట్టక్కర్లేదు. పద వెళ్ళి తీసుకొద్దాం. వావ్, ఇప్పుడు మనం ఏ క్లౌడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? అర్థం కావట్లేదే. మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా సెలెక్ట్ చేయి. పెట్ చిన్నదిగా ఉండాలి. ఓకే, నాకు ఇది నచ్చింది. ఇది వచ్చి పప్పిలాగే ఉంది. దీనికి పేరు పెడతాం, సరేనా డోరేమాన్? మోకు అని పెడదామా? ఆ పేరు అంతగా నచ్చలేదు. మోకన్ అని పెడదామా? హాయ్ మోకన్. హలో మోకన్, నా దగ్గర రా. ఇలా చెప్తే అర్థం కాదు, వాడిని మనం ట్రైన్ చేయాలి నోబితా. ఇప్పుడు చూడు మోకన్, నేను దగ్గరికి రమ్మంటే ఇలా నవ్వుతూ దగ్గరికి రావాలి. ఓకే, టర్న్ అరౌండ్ 3 టైమ్స్. ఇలా కొట్టాలి. అలా సరే, ఇప్పుడు మోకన్ ని చేయని. లెట్స్ ట్రై షేక్ అండ్ బ్యాక్. అలాగే అలాగే. నోబితా, నీ కుక్క పిల్లని తెచ్చావు అవునా? కుక్క పిల్ల లేదు, పిల్ల పిల్ల లేదు. పక్కకు జరుగు. నేల మీద ఉన్నది ఏంటో చెప్పు. అదొక క్లౌడ్ మామ్, క్లౌడ్ పెట్. క్లౌడ్ పెట్టా? అవును మామ్, దానికి ఫుడ్ పెట్టక్కర్లేదు, లాలపోయక్కర్లేదు, వాకింగ్ కూడా తీసుకెళ్ళక్కర్లేదు. దీన్ని పెంచడానికి కష్టపడక్కర్లేదు మామ్. దీన్ని నేనే చూసుకుంటాను మామ్, నేను ఇబ్బంది పెట్టను, సరేనా? నువ్వు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు నోబితా. థ్యాంక్ యూ మామ్. మోకన్, దీన్ని నేను త్రో చేస్తాను, వెళ్ళి తీసుకురా, సరేనా? గుడ్ బై మోకన్. గుడ్ బై. ఇప్పుడు నేను మళ్ళీ త్రో చేస్తున్నాను. యా, సూపర్, అద్దరు కట్టేసావు మోకన్. గో ముగ్గు. నోబితా, నీ దగ్గర ఉన్నది డాగీ కాదు, చిన్నపిల్లలు ఆడుకునే ఒక కాటన్ క్యాండీ. ఏమంటావ్? నా మోకన్ అలా ఇన్సల్ట్ చేయకు, అది క్లౌడ్ పెట్. క్లౌడ్ పెట్టా? నేను దేన్ని త్రో చేసినా మోకన్ క్షణంలో క్యాచ్ చేస్తుంది తెలుసా? అది మోకు కంటే స్మార్ట్. అలాగా? ఇప్పుడు నేను ఒకటి త్రో చేస్తాను, దాన్ని తీసుకొస్తే గొప్పదని ఒప్పుకుంటా. నాకోకే. ఏంటి, రెడీగా ఉన్నావా కాటన్ క్యాండీ? అది ఎప్పుడే రెడీ. గో.
చూసావా ఎలా అద్దరు కొట్టేసిందో? మీ మూకు ఈ స్టైల్లో క్యాచ్ చేస్తుందా చెప్పు. చియాన్ నోబితా విన్ అయితే నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటావా? అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. 1 కాదు 2 విసురుతాను. ఖచ్చితంగా కాటన్ క్యాండీ పట్టుకోలేదు. కానీ నా మూకు సూపర్ గా తీసుకొస్తుంది. నీ మూకు నా మూకన్ ముందు ఎందుకు పనికిరాదు. నా మూకు గురించి ఏమన్నా అంటే నాకు ముక్కు మీద కోపం వస్తుంది. ఎలాగో స్నానం చేసుండవుగా. అరే ఎంత క్యూట్ గా ఉంది. అది నా పెట్. దాని పేరు మోకన్. అదొక క్లౌడ్. ఏంటి తన క్లౌడా? ఏమంటున్నావు? మోకన్ కి కాస్త సిగ్గెక్కువ. మోకన్ నీ ట్రిక్స్ షిజుకాకి చూపించు. నా మోకన్ చాలా యూస్ఫుల్. ఏమైంది? దాన్ని నేను పట్టేశాను నోబితా. ఇప్పుడు ఏం చేస్తా? ఏం చేస్తున్నారు? ఆగండి. ఏంటి వాళ్ళు మూకన్ని పట్టుకెళ్ళిపోయారా? డోరేమోన్ నాకు అది కావాలి. తీసుకురాను. ఎందుకని? మోకు నీ పెట్. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీదే. ఇలా ప్రతిసారి నేను రాలేను కదా, అందుకే నేను రాను. నువ్వే వెళ్ళి తెచ్చుకో అంటున్నాను. చెప్పేది కరెక్టే. అలాగే ఉండు. సునియో దాన్ని కదలకుండా అలాగే పట్టుకో. నా కాళ్ళతో తొక్కేస్తాను. అంతే, నువ్వు ఇవాళ అయిపోయావు. స్టాప్ ఇట్. కాటన్ క్యాండీ. ఏయ్ నా మోకన్ నాకు ఇవ్వండి. మేము అవతలకి వెళ్ళు. బుద్ధొచ్చిందా నోబితా? ఈ కాటన్ క్యాండీ ఇప్పుడు నా పెట్. మేము రెయిన్ కోట్ లో వచ్చాంగా కాబట్టి తడవా. మోకన్ కి కబ వస్తే థండర్ అవుతుందని వాళ్ళకి తెలీదు పాపం. హాయ్ నోబితా. డోరేమోన్ మోకన్ ఇస్ బ్యాక్. కంగ్రాట్స్ నోబితా, గుడ్ జాబ్. మోకన్. నోబితా ఒళ్ళంతా మురికేంటి? వేడినీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి ముందు స్నానం చేసిరా. ఓకే మామ్. డోరేమాన్, నిజంగా ఆ పప్పి ఏమీ తినదా? ఏం పెట్టక్కర్లేదా? అవును, అది క్లౌడ్ కదా, కాస్త నీళ్లు తాగుతుంది అంతే. వాడిని స్నానం చేయకూడదు.